అందరికీ నమస్కారం. ఈ రుణమాఫీకి సంబంధించిన కొన్ని అప్డేట్స్ రావడం జరిగింది. ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం. చాలా వరకు కూడా కామెంట్ సెక్షన్లలో 2 లక్షల రుణమాఫీ ఒకేసారి చేస్తారా, అలాగే కట్ ఆఫ్ తేదీ ఎప్పుడు ఉండబోతుంది అండ్ ఇంకా కొన్ని డౌట్స్ అయితే అడుగుతున్నారు. ఈ వీడియోలో మీకు క్లారిటీ ఇన్ఫర్మేషన్ 2 లక్షల రుణమాఫీకి సంబంధించి ఇద్దామని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. మీరు కూడా ఇదే వీడియోని చివరి వరకు చూసి స్పష్టంగా తెలుసుకోండి అప్డేట్స్ ఏంటి అనేది. అండ్ మర్చిపోకుండా మన వీడియోని ఇప్పుడే లైక్ చేయండి. వీడియో చివరి వరకు చూసిన తర్వాత మన వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని మీ తోటి మిత్రులకు కూడా వీడియోని తెలియజేసే ప్రయత్నం చేయండి. ఇక లేట్ చేయకుండా 2 లక్షల రుణమాఫీకి సంబంధించి చాలామంది అడుగుతున్న డౌట్ ఏంటి అంటే, అన్న మాకు ఆల్రెడీ కేసీఆర్ హయాంలో ఉన్నప్పుడు 20,000 వరకు 50,000 వరకు ఈ రుణమాఫీలు క్రాప్ లోన్లు కావడం జరిగింది. మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందే మేము లోన్లు తీసుకున్నాం, మళ్ళీ మాకు ఈ రుణమాఫీ వర్తిస్తుందా అని చెప్పేసి అడుగుతున్నారనమాట. అయితే తాజాగా మనకు ఉన్న ఒక ప్రకటన సమాచారం ప్రకారం మీకేం చెప్పదలుచుకున్నానంటే, ఆ ప్రభుత్వం ఏర్పాటుకి అవతల ఎవరైతే తీసుకున్నారో, ఫర్ సపోజ్గా కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందుకు అవతల రుణమాఫీ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళందరికీ కూడా ఈ 2 లక్షల రుణమాఫీ కింద రుణమాఫీ వర్తింపజేసే అవకాశాలు ఉన్నట్లుగా చాలా స్పష్టమైన ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఈ కొత్త మార్గదర్శకాలలో కొన్ని పాయింట్స్ ఏంటివంటే, ఒకటి డిసెంబర్ 7, 2023 తారీఖు నాడుకి అవతల ఎవరైతే రుణమాఫీ తీసుకున్నారో వాళ్ళందరికీ కూడా ఈ 2 లక్షల రుణమాఫీ వర్తింప అవుతుంది అని చెప్పేసి ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు చెప్తున్నారు. అలాగే ఇంకొక అంశం ఏంటి అంటే, 2 లక్షల రుణమాఫీకి సంబంధించి అంటే గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం కనుక చూసుకున్నట్లయితే 99,999 రూపాయల వరకు రుణమాఫీ చేసింది. అయితే 1,00,000 వరకు ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకి సంబంధించి వడ్డీతో కలిపి కూడా 1,00,000 వరకు రుణమాఫీ జరగలేదు అని చెప్పేసి చాలామంది అంటున్నారు. సో మీకు కేసీఆర్ హయాంలో ఉన్నప్పుడు రుణమాఫీ జరిగిందా జరగలేదా, ఒకవేళ జరిగితే ఎస్ అని చెప్పేసి జరగకపోతే నో అని చెప్పి మీ సమాచారాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అయితే నేను ఇక్కడ ఏం చెప్పదలుచుకున్నానంటే, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏమంటుంది, దాదాపుగా రాష్ట్ర ప్రభుత్వం అప్పట్లో రుణమాఫీ చేయగా 18,000 కోట్ల రూపాయలను విడుదల చేయగా ఇప్పుడు చాలామందిపై భారం మోపుతున్నది. 1,00,000 తీసుకుంటే 60,000 వరకు కూడా ఈ వడ్డీ భారం పెరిగింది అని చెప్పేసి ఈ ప్రభుత్వం చెప్తుందన్నమాట. అయితే ఈ ప్రభుత్వం ఒక ఆలోచన వైఖరిలో దాదాపుగా 28,000 కోట్ల రూపాయలను ఈ యొక్క రుణమాఫీ క్రాప్ లోన్లకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాలనే ఆలోచనతో ఉన్నట్లుగా చెప్తుంది. అయితే దీనికోసం ప్రత్యేకంగా ఒక కార్పొరేషన్ని నియమించాలి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఈ కార్పొరేషనే మొత్తం లోన్లకి సంబంధించిన ఇప్పుడు ఏవైతే బ్యాంకులు రికవరీకి సంబంధించి కావచ్చు కొన్ని నోటీసులు రైతులకి పంపిస్తున్నారో వాటికి సంబంధించి ఎలాంటి నోటీసులు పంపొద్దు, కొన్ని రోజుల పాటు ఎన్నికల కోడ్ ఉన్న కారణంగా రైతు రుణమాఫీకి సంబంధించిన పూర్తి స్థాయిగా ఈ పథకాన్ని ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన మంత్రులు నిన్న తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా, బట్టి విక్రమార్క గారు కూడా సచివాలయంలో బ్యాంకర్లతో మాట్లాడారనమాట. ఈ రికవరీలకు సంబంధించి కొన్ని రోజుల సమయం ఇవ్వండి అని చెప్పేసి విజ్ఞప్తి చేశారని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ 28,000 కోట్ల రూపాయలు ఇప్పుడు ఏవైతే రైతులకి కేటాయించబోతుందో రాష్ట్ర ప్రభుత్వం, వీటికి సంబంధించి ఒక కార్పొరేషన్ని నియమించబోతుంది. ప్రత్యేకమైన కార్పొరేషన్ని నియమిస్తే ఆ కార్పొరేషన్ బ్యాంకర్లకు ఆ యొక్క రుణమాఫీ డబ్బులు చెల్లించి రైతులకి క్లియరెన్స్లు కేటాయించే విధంగా చర్యలు చేపట్టాలని కసరత్తు చేస్తుంది అని చెప్పేసి సంబంధిత అధికారులు కూడా తాజాగా మనకి సమాచారం ఇచ్చారు. అయితే ఈ క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత మళ్ళీ రైతులు క్రాప్ లోన్లు తీసుకోవచ్చు. సో ఈ యొక్క అవకాశం ఉంటుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. అలాగే మనందరికీ తెలుసు, మొన్న సీఎం రేవంత్ రెడ్డి గారు మొన్న ఒక సభలో ఒక స్పష్టమైన సమాచారాన్ని ఇచ్చారు. దానికి నారాయణపేట సభలో ఏమని చెప్పారంటే, ఆగస్టు 15వ తారీఖు లోపు తెలంగాణ రాష్ట్రంలో 2 లక్షల రుణమాఫీని ఒకేసారి చేస్తామని చెప్పేసి ఒక ప్రకటనను మనం న్యూస్ పేపర్లలో చూసుకున్నాం. అయితే మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆగస్టు నెలలో 2 లక్షల రుణమాఫీని చేసే ఆలోచనతో ఉన్నట్లుగా చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఇవి ఖచ్చితంగా 2 విడతలలో చేస్తారా, 1 విడతలో చేస్తారా అనేది మరి అది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన కొత్త మార్గదర్శకాలలో మనం చూడాలి. అండ్ ఇంకొకటి వచ్చేసి కట్ ఆఫ్ తేదీ గురించి మాట్లాడుకున్నాం, 2 లక్షల రుణమాఫీకి సంబంధించి మాట్లాడుకున్నాం, కార్పొరేషన్కి సంబంధించి కూడా మాట్లాడుకున్నాం. మొత్తానికి రుణమాఫీకి సంబంధిత సమాచారం అయితే ఈ విధంగా ఉంది. మీకు కూడా రుణమాఫీ విషయంలో ఒక స్పష్టత వచ్చిందని అయితే అనుకుంటున్నాను. ఇంకా దానిపై ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకొక విషయం ఏంటి అంటే,
చాలామంది రైతు బంధు రైతు భరోసాకి సంబంధించి కూడా ఈ మధ్య కొన్ని డౌట్స్ అడుగుతున్నారు. అన్న, ఇప్పుడు రైతు బంధుకి సంబంధించి 5 ఎకరాల వరకే రైతు బంధు పడింది అని చెప్పేసి అంటున్నారు. కానీ మంత్రులు మాత్రం 100 ఎకరాల వరకు కూడా ఇస్తామని చెప్పేసి చెప్తున్నారు. మరి అసలు ఎంతవరకు నిజమన్నా అని చెప్పేసి కూడా ఒక బ్రదర్ ఖమ్మం నుంచి అనుకుంటా మంచి కామెంట్ అడిగాడు. సో ఇక్కడ నేను ఇచ్చే సమాధానం ఏంటి అంటే, మనకి తుమ్మల నాగేశ్వరరావు గారు కావచ్చు, పొంగులేటి శ్రీనివాసరావు గారు కావచ్చు, గతంలో మనకి జూపల్లి కృష్ణారావు గారు కూడా ఒక మాట మాట్లాడారు. అదేంటి అంటే, ప్రస్తుతానికి 5,554 కోట్ల రూపాయలను విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఇవి 93% మంది రైతుల వరకు ఖాతాలలో జమ చేశాం. మిగతా వారికి కూడా త్వరలో రైతు బంధు కేటాయిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఒక మాట మాట్లాడారు. అదేంటి అంటే, ఇంకా సీలింగ్ విధానంపై కానీ, లేదంటే కుదింపు విధానం పైన కానీ, లేదంటే ఏదైతే 100 ఎకరాల వరకు సంబంధించిన రైతు బంధు ఇవ్వమనే సమాచారం ఏదైతే ఉందో అది అసెంబ్లీలో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి కూడా స్పష్టంగా చెప్పారు. సో తాజాగా కూడా మీరు ఈ సందర్భంగా ఆలోచన చేయాల్సింది ఏంటి అంటే, రాబోయే వానాకాలం సీజన్ నుండి, ఖరీఫ్ సీజన్ నుండి కొత్త పథకాలు ఇంప్లిమెంట్ కాబోతున్నాయి. అదేంటి అంటే, ఒకటి రైతు భరోసా, రెండోది రైతు బీమా, మూడోది రుణమాఫీ. వీటి వరకు సంబంధించిన కసరత్తు రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ ప్రారంభించింది. ఇవనేవి మనకి ఖచ్చితంగా ఆగస్టు నెలలో ప్రారంభం కాబోతున్నాయి. కాబట్టి రైతు భరోసాకి సంబంధించి 5 ఎకరాల వరకే సీలింగ్ ఉండబోతుంది. అది వానాకాలం సీజన్లో ఈ ఎన్నికల కోడ్ అయిపోయిన తర్వాత అసెంబ్లీలో చర్చించిన తర్వాత ఆ నిర్ణయం ఉంటుంది అని చెప్పేసి గతంలో మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి కూడా చెప్పాడు. సో ఈ రైతు భరోసాకి సంబంధించిన 7,500 రూపాయలతో పాటు కౌలు రైతులకు కూడా ఈ యొక్క డబ్బులను కేటాయించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది. అది కూడా 5 ఎకరాల వరకు సంబంధించిన పట్టా కలిగిన రైతులకా, లేదంటే 3 ఎకరాలకు సంబంధించిన రైతులకి కేటాయించాలా అనేది అయితే డౌట్ అయితే ఉన్నది. మీకు అందరికీ తెలుసు, వానాకాలం ఖరీఫ్ సీజన్ నుండి ఖచ్చితంగా ఇది ప్రారంభిస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్తుంది. సో ఇప్పటి వరకు రైతు బంధుకి సంబంధించి చూసుకున్నట్లయితే 5,000 రూపాయలు 5 ఎకరాల వరకు మాత్రమే ఇచ్చారు. ఇంకా 5 ఎకరాలకి పైబడిన వారికి రైతు బంధు రాలేదని చెప్పేసి చెప్తున్నారు. ఈ యొక్క విషయంలో కూడా మీరు ఆలోచన చేయాల్సిన అవసరం అయితే ఉన్నది. సో ఒకవేళ రైతు బంధుకి సంబంధించి ఏమైనా అప్డేట్స్ వస్తే తెలియజేస్తాను. ఇక ముఖ్యంగా ఏదైతే పంట నష్టపరిహారానికి సంబంధించిన 10,000 కూడా ఎన్నికల కోడ్ అనంతరమే ఇస్తామని చెప్పేసి కూడా గతంలో తుమ్మల నాగేశ్వరరావు గారు స్టేట్మెంట్ ఇచ్చారు. కాబట్టి ఇక మీకు దానిపైన కూడా డౌట్స్ అడుగుతున్నారు చాలామంది. అన్న, 10,000 రూపాయలు ఎప్పుడు వస్తాయన్నా, మాకు వాటర్ లేకపోతే అకాల వర్షాల కారణంగా పంట నష్టపోయాం, ఆల్రెడీ డాక్యుమెంట్స్ ఇచ్చి కూడా చాలా రోజులైంది అని చెప్పేసి అడుగుతున్నారు. ఈ ఎన్నికల కోడ్ కారణంగా ఈసీ అనుమతి లేని సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఇవి మే లేదా జూన్ చివరి, అంటే మే చివరి కల్లానో లేదంటే జూన్లో డబ్బులు కేటాయించాలని చెప్పేసి ఆలోచన చేస్తుందని చెప్పేసి కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా 40 లక్షల మందికి సంబంధించిన రైతులకి పంట నష్టం కలిగినట్లుగా కూడా గుర్తించారు. దాదాపుగా 14,000 ఎకరాలకి సంబంధించి ఉన్నట్లుగా కూడా సమాచారం అయితే ఉంది. దానికి సంబంధించిన అప్డేట్ రాగానే మళ్ళీ తెలియజేస్తాను. మొత్తానికి రుణమాఫీకి సంబంధించి, రైతు భరోసా, రైతు బీమాలకు సంబంధించిన ఇవాల్టి అప్డేట్స్ అయితే ఇవి. ఏ ఒక అప్డేట్ వచ్చినా మిస్ కావద్దు అనుకుంటే మన ఛానల్ని ఫాలో అవుతుండండి. ధన్యవాదాలు.